హాయ్ ఫ్రెండ్స్, జియో ప్రైమ్ ఆఫర్స్ గురించి మనందరికీ తెలుసు. సో ఎప్పుడైతే జియో ప్రైమ్ ఆఫర్ని రిలీజ్ చేసి తర్వాత దానికి ప్లాన్స్ ప్యాకేజెస్ రిలీజ్ చేసిందో మిగిలిన నెట్వర్క్స్ అందరికీ గుండెల్లో రైలు పరిగెట్టడం మొదలైంది. సో ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. సో జియో ఎప్పుడైతే ప్రైమ్ ఆఫర్ని రిలీజ్ చేసిందో ఆ తర్వాత వీళ్ళందరికీ నిద్రలు లేవు. సో వాళ్ళు కూడా తమ నెట్వర్క్స్లో కొత్త ఆఫర్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మీకు వచ్చేసరికి వోడాఫోన్ వచ్చేసరికి 350 రూపాయల్లో మనకి ఏదైతే జియో ఆఫర్ ఉందో సేమ్ అలాగే అన్లిమిటెడ్ కాల్స్, అలాగే అన్లిమిటెడ్ డేటా అని చెప్పి డైలీ 1 GB ఇవ్వడం జరుగుతుంది. సో అది కాకుండా నైట్ టైము 2 GB డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 2 GB డేటాని 1 మంత్లో మనం ఎప్పుడైనా నైట్ టైం యూజ్ చేసుకోవచ్చు. రాత్రి 12 నుంచి పొద్దున 6 లోపు ఈ 2 GB డేటాని 1 మంత్ దాకా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది వోడాఫోన్ రిలీజ్ చేసింది. అలాగే వచ్చేసరికి ఐడియా వచ్చేసరికి మరి కామెడీగా డైలీ 500 MB అంట. సో డైలీ 500 MB తర్వాత అవుట్ గోయింగ్ అన్లిమిటెడ్ కాల్స్ అన్నారు. సో వాళ్ళు కూడా వచ్చేసరికి మంత్లీ వచ్చి 347 349 సంథింగ్ ఏదో పెట్టారు. సో ఇది ఐడియా ఇచ్చింది. అదే బిఎస్ఎన్ఎల్ చూసుకుంటే ఇదే 350లో డైలీ 2 GB అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్, మంత్లీ వచ్చేసరికి అంటే 28 days వీళ్ళందరూ వ్యాలిడిటీ టైం పెట్టారు. సో 28 daysకి వచ్చేసరికి 56 GB అని చెప్పి బిఎస్ఎన్ఎల్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఈ ఆఫర్స్ అన్ని కంటిన్యూగా అసలు ఇంకా లైన్లోకి వచ్చినా లేదనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ ఆఫర్లు వాడుతున్న వాళ్ళు మా సర్కిల్లో కానీ నేను ఇప్పటివరకు చూసిన వాళ్ళు కానీ ఎవరు లేరు. మరి ఈ ఆఫర్లు అనేది ఏదైతే ఆన్లైన్లోనే కనబడుతున్నాయో లేదా బయట నిజంగా ఇస్తున్నారో లేదో అనేది మనకైతే అర్థం కాలేదు. సో ఇప్పుడు నాకు వచ్చేసరికి ఎయిర్టెల్ ఒక మెసేజ్ అనేది పంపించడం జరిగింది నిన్న. సో దాంట్లో ఏంటంటే 350 రూపీస్కి మనకి అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఫ్రీ, అలాగే డైలీ 1 GB చొప్పున 28 days 28 GB ఫ్రీ డేటా అని చెప్పి పంపించడం జరిగింది. తర్వాత నేను మై ఎయిర్టెల్ యాప్లోకి వెళ్ళాను. సో మై ఎయిర్టెల్ యాప్లోకి వెళ్ళి చూసాను ఈ ప్లాన్ అయితే అంతా ఉంది, కానీ అక్కడ క్లియర్గా ఎక్కడ మెన్షన్ చేసి లేదు వాళ్ళు 4G డేటా ఇస్తారా, 3G డేటా ఇస్తారా, 2G డేటా ఇస్తారా అనేది ఎక్కడ రాసలేదు. సో ఎయిర్టెల్ ఏంటంటే ఏదైతే ఈ 350 రూపీస్ది ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్లో వచ్చేసరికి అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీ, అలాగే అన్లిమిటెడ్ డేటా అంటున్నాడు. సో అది కూడా డైలీ 1 GB చొప్పున ఇస్తామంటున్నారు. పక్కన టర్మ్స్ అండ్ కండిషన్ అప్లై అని చెప్పి రాసి ఉంది. సో వీళ్ళు ఇచ్చే డేటా 4G 3G 2G ఇస్తాడో కూడా మనకు తెలియదు. సో ఇంకా ఈ ఎయిర్టెల్ అనేది మారుద్ది అనేది అయితే నాకైతే అనిపించట్లేదు. ఎయిర్టెల్ అనే కాదు అన్నిట్లు కూడా జియోని తట్టుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే జియో కన్నా బెస్ట్ ప్లాన్స్ బెస్ట్ ఆఫర్స్ని తీసినప్పుడే వీళ్ళు జియోని దాటి ముందుకు వెళ్ళగలరు. ఏదో అవుట్డేటెడ్ ఆఫర్స్ని అవుట్డేటెడ్ ప్లాన్స్ని వాళ్ళు తీసుకొచ్చి ఈ రోజున జియోకి పోటీగా దించాలనుకుంటే ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఈ రోజున జియో 303 రూపీస్కే అవుట్ గోయింగ్ ఫ్రీ, అలాగే డైలీ 1 GB ఇస్తున్నారు. సో అలాగే వచ్చేసరికి మనకి రోమింగ్ ఫ్రీ ఇస్తుంది, SMS ఫ్రీ, ఇన్ని ఫ్రీస్ ఇస్తున్నప్పుడు వీళ్ళు సేమ్ అదే ప్యాకేజ్ని ఇంకా జియో కన్నా తక్కువ అంటే కనీసం ఎంత లేదన్నా సరే వాళ్ళు 303 రూపీస్ పెట్టినప్పుడు వీళ్ళు కనీసం 299 రూపీస్ పెట్టైనా రిలీజ్ చేయాలి. అబ్బే అలాంటి ఏం చేయకుండా ఇంకా దాని మీద ఎక్కువ అమౌంట్ పెట్టి మళ్ళీ దానికన్నా తక్కువ ఆఫర్స్ ఇచ్చి అసలు వీళ్ళు ఎలాగ అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు కస్టమర్స్ని అయితే నాకైతే అర్థం కావట్లేదు. నన్ను అడిగితే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఆఫర్ని బట్టి మళ్ళీ జియో తన ప్లాన్స్ని మార్చుకొని ఇంకా తగ్గించే అవకాశం ఉంది, లేదా ఇప్పుడున్న ప్లాన్స్ని ఇంకా పొడిగించి ఇంకొంచెం ఎక్కువ డేటాని కానీ లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ఫ్యూచర్స్ని కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో వీళ్ళు ఇది దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. సో ఇప్పుడు ఎలాగో ఐడియా వోడాఫోన్ మెర్జ్ అయిపోతున్నాయి. సో ఆ రెండు కలిసిపోతే వాళ్ళు ఎటువంటి ప్లాన్స్ని రిలీజ్ చేస్తారనేది కూడా మనకి తెలీదు. సో నన్ను అడిగితే ఇప్పుడున్న బెటర్ వీళ్ళన్ని ప్లాన్స్లో బెటర్ అయినా సో వెళ్ళొచ్చా అంటే నన్ను అడిగితే వెళ్ళడం అనవసరం. ఎందుకంటే జియో దానికన్నా బెటర్ ఆఫర్సే ఇస్తుంది. సో వీళ్ళు ఈ రోజునంటే కొత్తగా ఏదో జియో పోటీని తట్టుకోవడానికి ఈ రోజు ఇస్తున్న ప్లాన్సే తప్పితే వీళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తున్న ప్లాన్స్ అయితే ఇది కానే కాదు. బట్ జియో అలా కాదు. జియో ఫస్ట్ నుంచి మనకి ప్లాన్స్ కానివ్వండి లేకపోతే ఫ్రీ కానివ్వండి అన్ని పర్ఫెక్ట్గా ఇస్తూ వచ్చింది. ఇప్పుడు ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో ఆ ప్లాన్స్ పర్ఫెక్ట్గా అలా ఉంటాయంటే అనుకోలేదు. తర్వాత జియో మళ్ళీ ఆ ప్లాన్స్ కూడా చేంజ్ చేసి ఇంకా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ పెంచే ఛాన్సెస్ అయితే లేవు. వీళ్ళు ఎలా ఉంటారో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ బుద్ధి అనేది ఎప్పటికైనా మళ్ళీ చూపించుకుంటారు. నాకు ఉదాహరణ చెప్తాను, మొన్న నేను రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఎందుకైనా మంచిదని ఎయిర్టెల్లో 500 రూపీస్ నేను రీఛార్జ్ చేసి అలా పక్కన పెట్టి ఉంచాను, నాది ప్రీపెయిడ్. సో అలాగే వచ్చేసరికి 1 GB డేటాను కూడా రీఛార్జ్ చేసి ఉంచుకున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఒకవేళ జియో లేకపోయినా డొకోమో లేకపోయినా ఏది లేకపోయినా ఉపయోగపడింది. కానీ
తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను డేటా రోమింగ్ ఆన్ చేసుకోమనింది ఎయిర్టెల్. సో డేటా రోమింగ్ కూడా ఆన్ చేసి నేను అక్కడ యూజ్ చేయడం మొదలుపెట్టాను. ఏదైతే నేను అక్కడ యూజ్ చేసానో అప్పుడు నా మెయిన్ బ్యాలెన్స్ 500 తినేసాడు. నాది ఏదైతే 1 GB ఉందో ఆ 1 GBని అలాగే ఉంచేశాడు. నా మెయిన్ బ్యాలెన్స్ 500 తినేసాడు ఎయిర్టెల్. సో ఈడు అయితే ఈ జన్మకు మారడని నాకు ఖచ్చితంగా అర్థమైపోయింది. అసలు రీఛార్జ్ చేయడం కూడా దండగని చెప్పి అనిపించిన తర్వాత నాకు. సో ఇది అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు జియో ప్రైమ్ ఎఫెక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అన్ని నెట్వర్క్స్ మీద తెలుసుకున్నాను చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమన్నట్టు కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.